పరిశుద్ధుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు అండి. కొద్దిపాటి సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన ఆంద్రేయ జీవితంలో నుండి 2 ఆత్మీయ పాఠాలు ధ్యానం చేస్తాం. మొదటిగా ఆంద్రేయ పిరికివాడైనా ముఖమాటం కలిగిన వాడైనా దేవుడు ధైర్యవంతుడిగా మార్చి వాడుకున్నాడన్న సంగతి ధ్యానం చేస్తాం. అలాగే రెండవదిగా ఆంద్రేయ వేలాది మందిని వందలాది మందిని కాకుండా ఒక్కొక్కరిగా ప్రభు దగ్గరికి నడిపించాడని, రక్షించాడని వాక్యంలో నేర్చుకున్నాం. ఈ పూట ఆంద్రేయ జీవితంలో నుండి మరో 3 ఆత్మీయ పాఠాలు ధ్యానం చేద్దామండి. మొదటిగా ఆంద్రేయ గురించి వాక్యంలో ధ్యానం చేస్తూ ఉంటే యోహాను సువార్త 12:22 ద్వారా ఒక విషయాన్ని గ్రహించగలుగుతాం. అదేమిటంటే అన్యులైన గ్రీసు దేశస్తులను కూడా ఆంద్రేయ ప్రభు దగ్గరికి నడిపించాడండి. కొంతమంది గ్రీసు దేశస్తులు యేసుక్రీస్తు ప్రభుని చూడాలని వచ్చారు. వారు మొట్టమొదట ఫిలిప్పుని కలుసుకున్నారు. ఫిలిప్పుని కలిసి, అయ్యా మేము యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాం, ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాం అని తెలియజేస్తే ఫిలిప్పు వారిని నేరుగా యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళకపోయాడు. మరి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆంద్రేయ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆంద్రేయ వారితో మాట్లాడి వారిని పరామర్శించి వారిని ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళిన విషయాన్ని ఆ వచనంలో చదువుతాం. అంటే ఆంద్రేయ అన్యులైనటువంటి గ్రీసు దేశస్తులు రక్షణ పొందాలి అనే ఒక ఆసక్తి కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నేరుగా తీసుకుని వెళ్ళగలిగినటువంటి ఆ యొక్క పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆంద్రేయ కనిపిస్తూ ఉన్నాడండి. ఆ రోజుల్లో గ్రీకులు అన్యులుగా భావించబడేవారండి. వారు ఎప్పుడు కూడా సత్యం కోసం కాకుండా కల్పనా కథలో తత్వజ్ఞానం, ఏదో ఒక కొత్త విషయాన్ని, కొత్త కథ నేర్చుకునేటటువంటి విషయంలో అన్యులైనటువంటి గ్రీసు దేశస్తులు ఆసక్తి చూపిస్తూ ఉంటారండి. వాళ్ళు చేసే పనులు ఎవ్వరికి నచ్చవు అనమాట. అలాంటి అన్యజనులను కూడా రక్షణ పొందాలి, వారు కూడా యేసు ప్రభు దగ్గరికి రావాలి అనేటటువంటి ఆసక్తి ఆంద్రేయలో కనిపిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి మనం కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎటువంటి వారైనా, వారికి ఎటువంటి అలవాట్లు ఉన్నా, వారి పద్ధతులు ఎలా ఉన్నా వారిని అసహించుకోకుండా, వారి యొక్క ఆత్మలు నశించిపోకుండా వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి విషయంలో మనము కూడా చొరవ చూపాలి. ఆంద్రేయ పరిచర్యను చూస్తూ ఉంటే ఆంద్రేయ చేసినట్లుగానే మనం ఎటువంటి వారినైనా ప్రభు దగ్గరికి నడిపించాలి, రక్షించాలి అనే ఆలోచన, ఆసక్తి కలిగి ఉండాలి అని అర్థమవుతుందండి. అలాగే రెండవదిగా ఆంద్రేయ ప్రధానత్వాన్ని ఎప్పుడూ కోరుకోలేదు అని వాక్యంలో మనం గ్రహించగలుగుతామండి. ఎందుకంటే అసలు మొట్టమొదట రక్షించబడినటువంటి శిష్యుడు ఎవరండి? ఆంద్రేయే. కానీ ఎక్కడ చూసినా కూడా వాక్యంలో పేతురు పేరు మొట్టమొదటగా కనిపిస్తుందండి. మరి ఆంద్రేయ పేరైతే 2వ పేరుగానో 4వ పేరుగానో కనిపిస్తుంది అనమాట. మత్తయి సువార్త 10:2, లోక 6:14 ఆంద్రేయ పేరు 2వ పేరుగా కనిపిస్తుంది అనమాట. మార్కు 3:16, అపోస్తల కార్యాల గ్రంథం 1:13 ఆంద్రేయ పేరు 4వ పేరుగా కనిపిస్తుంది, కానీ మొట్టమొదటి పేరుగా కనిపించదండి. అసలు ఆంద్రేయ కదా పేతురుని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించింది. అప్పుడు ఆంద్రేయ మొట్టమొదటి శిష్యుడు అవుతాడు కదా. కానీ ఆంద్రేయ ఎప్పుడూ కూడా నేను ఫస్ట్ ఉండాలి, నా పేరు లిస్టులో మొట్టమొదట ఉండాలని ఆ ప్రధానత్వాన్ని ఎప్పుడు కూడా ఆశపడలేదండి. ఈ రోజుల్లో చూస్తే చాలామంది వారి పేరు లిస్టులో ఫస్ట్ పేరుగా ఉండాలని, లేక వారి పేరు గనక పిలవకపోతే మరి అదొక రకంగా వారు కక్ష కట్టుకోవటం, లేకపోతే సహవాసం నుంచి మానివేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి వారిని ఈ రోజుల్లో చూస్తూ ఉన్నామండి. అయితే దేవుని బిడ్డలారా, ఆంద్రేయ నేను దేవుని దృష్టిలో ఉంటే చాలు, దేవుడు నన్ను గుర్తిస్తే చాలు అనే వ్యక్తిత్వం కలిగినటువంటి వాడండి. అలాగే మూడవదిగా ఆంద్రేయ 2 రోజులు సిలువ మీద వేలాడుతూ చివరి శ్వాస వరకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త ప్రకటిస్తూ ప్రార్థన చేస్తూ హతసాక్షి అయిపోయాడని చరిత్ర ద్వారా తెలుసుకోగలుగుతామండి. ఆంద్రేయ యెరూషలేములోను సిద్కీ అనే ప్రాంతంలో కూడా సేవ చేశాడండి. సిద్కీ అనే ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నప్పుడు తన వ్యక్తిగత సువార్త పరిచర్య ద్వారా ఆ ప్రాంతం యొక్క గవర్నర్ గారి భార్యకు సువార్త ప్రకటించి ఆమెను రక్షణలోకి నడిపించాడండి. అయితే తన భార్య యేసు ప్రభుని అంగీకరించడం
ఏ మాత్రము కూడా నచ్చినటువంటి ఆ గవర్నర్ గారు ఆంద్రియను ఇంటూ ఆకారంలో ఎక్స్ ఆకారంలో ఉన్నటువంటి ఆ సిలువకు కట్టేసి 2 రోజులు ఆ సిలువలో ఆ ఎండలో విడిచిపెట్టేశాడండి. అయితే ఆ సిలువలో వేలాడుతూ ఎండకు మండిపోతూ చివరి వరకు కూడా ఆ 2 రోజులు కూడా ఎండలో ఎండిపోతూ కూడా స్వార్థ ప్రకటిస్తూ చివరి శ్వాస వరకు ప్రార్థన చేస్తూ ఆంద్రేయ హతసాక్షి అయిపోయాడండి. క్రీస్తు శకం 69వ సంవత్సరం నవంబర్ నెల చివరి రోజున ఆంద్రేయ హతసాక్షి అయిపోయాడని చరిత్ర తెలియచేస్తూ ఉందండి. 3 విషయాలు ఈ పూట మనం ధ్యానం చేసుకున్నాం కదా. మొదటిగా ఆంద్రేయ అన్యజనుల రక్షణ పట్ల లేక అన్యజనులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించే విషయంలో ఆసక్తి కలిగినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఆంద్రేయ ప్రధానత్వాన్ని ఎప్పుడూ కోరుకోలేదు అనే సంగతి వాక్యంలో మనం అర్థం చేసుకోగలుగుతాం. అలాగే 3వదిగా ఆంద్రేయ క్రీస్తు కొరకు ఒక హతసాక్షిగా మారిపోయాడన్న సంగతి కూడా మనం గ్రహించగలుగుతామండి. తన వ్యక్తిగత స్వార్థ ద్వారా ఎంతో మంది గొప్ప గొప్ప వారిని రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తి ఆంద్రేయ అండి. పేతురు లాంటి గొప్ప దైవజనుడను, గవర్నర్ భార్య లాంటి ఒక గొప్ప వ్యక్తిని, అలాగే మహాజ్ఞానము తత్వజ్ఞానం కలిగినటువంటి గ్రీకు పండితులను కూడా ఎంతో మందికి స్వార్థ ప్రకటించి వారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి ఆంద్రేయ అండి. ఆంద్రేయ పెద్ద పెద్ద ప్రసంగాలు చేయలేదండి, మందిరాలు కట్టలేదండి, గొప్ప గొప్ప స్వస్థత కార్యాలు కూడా చేయలేదండి. కానీ వ్యక్తిగత పరిచర్య చేసి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాడు, ప్రభు దగ్గరికి నడిపించాడండి. ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న సహోదరుడా సహోదరి, నీవు కూడా ఏదో అవ్వాలి అనేటటువంటి ఆ ఆలోచన ఎప్పుడు పెట్టుకోవద్దు. దేవుని కృప అయితే దేవుడు ఏదో ఒక తలాంతి ఇచ్చి మనల్ని వాడుకుంటాడు, కానీ మనం ఏదో ఒకటి అవ్వాల్సిన అవసరము లేదండి. ఒక్కొక్కరిని మన సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జనన మరణ పునరుత్థాన ఆగమనాల స్వార్థ ప్రకటన ద్వారా అనేకులకు క్రీస్తును ప్రకటించవచ్చు. క్రీస్తు ప్రేమను గురించి తెలియచేసి ఆంద్రేయ వలె కొంతమందిని రక్షించే ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.